ఓబులాపురం మైనింగ్ గురించి, దానిని తవ్విన గాలి జనార్దన్ రెడ్డి గురించి దేశంలో చిన్న పిల్లాడిని అడిగినా అతని చరిత్ర ఏంటో అక్షరం పొల్లుపోకుండా చెబుతాడు. గనుల అక్రమ రవాణాలో వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ గాలి జనార్దన్ రెడ్డికి ఇప్పుడు సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడానికి సిద్ధమవుతుందనే సమాచారం దేశం మొత్తం ఒక్కసారి షాక్కు గురిచేసింది. అసలు పక్క ఆధారాలతో సహా గాలి జనార్దన్ రెడ్డి దొరికిపోతే ఏ కోణంలో క్లీన్ చిట్ ఇస్తారనే ఆలోచన చాలా మందికి వచ్చి ఉంటుంది. అయితే దీనిపై సిబిఐ విచారణ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తోంది. గోవా పోర్టు ద్వారా 35,000 కోట్ల విలువ గల మైనింగ్ ని అక్రమ మార్గంలో గాలి జనార్దన్ రెడ్డి విదేశాలకు తరలించినట్లు లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే ఇచ్చిన నివేదిక మీద సిబిఐ అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి అతని సోదరుల మీద విచారణ మొదలుపెట్టింది. అయితే ఈ కేసును పూర్తిగా విచారించిన సిబిఐ అక్రమ మైనింగ్ కి సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు సరిగా లేవని పరిశ్రమల శాఖకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే దీనిపై లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు పక్క ఆధారాలతో నివేదిక సమర్పిస్తే ప్రాథమిక ఆధారాలు లేవని సిబిఐ అనడంపై న్యాయ వ్యవస్థ మీద వారికి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోందని అన్నారు. దీనిని బట్టి త్వరలో ఈ అక్రమ గనుల కేసు నుంచి గాలిగారికి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గాలిగారి మీద తప్పుడు న్యాయ నిబంధనలతో కేసు పెట్టిందని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టు ఆయన కంపెనీలకు విముక్తి ప్రసాదించింది. ఇప్పుడు ఈ కేసు నుంచి కూడా గాలి జనార్దన్ రెడ్డికి విముక్తి లభించేలా ఉంది. అయినా మోడీ ప్రభుత్వం అవినీతిపై పోరాటం అంటూనే ఇలా అవినీతిలో కూరుకుపోయిన పెద్ద తిమింగలాల్ని బయటకు వదిలేయడం వెనుక రాజకీయ నీతి ఏంటో అందరికీ అర్థమవుతూనే ఉంది. కానీ వీటి మీద మాత్రం జనం దృష్టి పడకుండా బీజేపీ బాగా జాగ్రత్తలు తీసుకొని వారికి అనుకూలంగా ఉన్న పనులకు ఎక్కువ ప్రచారం కల్పిస్తూ బాగానే కవర్ చేస్తుందని విశ్లేషకులు చెప్పడం విశేషం.